కొంతమంది అత్యుత్సాహంగాళ్ళు నెగిటివ్ కామెంట్లు చేయడానికి అంటే ఏదో కూర్చొని ఏదో ఆర్గ్యుమెంట్ చేసాం పచ్చరైపోయాడు అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఎప్పుడో చూసామనుకోండి. వీళ్ళు ఏంటంటే ఒకడు మొదలెట్టేది, రామకృష్ణ నువ్వు ఏదో డైట్ ఇది చెప్తున్నావు కదా, మరి ఎందుకు నువ్వేమన్నా జబ్బులు వస్తే మందులు వాడతావా, ఆపరేషన్లు వస్తే చేయించుకోవా? చేయకూడదు, నువ్వు అసలు మందులు వాడకూడదు, వ్యాక్సిన్లు వేసుకోకూడదు, ఇంజక్షన్లు వేసుకోకూడదు, ఏం వేసుకోకూడదు అంటారు. ఓకే రబ్బాయి, ఓకే నేను మందులు వాడినాం, ఓకే బాగానే ఉంది. మరి నువ్వు మందులు సపోర్టర్ కదా, ఓ పని చేయి, నేను ఆహార విధానం చెప్తున్నా, నువ్వు మందుల విధానం చెప్తున్నావు, నువ్వు కూడా వాళ్ళ ఆహారం అంటే మానేయాలి. మందుల కంపెనీలను అడిగి నీకు బిర్యానీ తినాలనుకో, బిర్యానీ ట్యాబ్లెట్ ఒకటి చేస్తారు, అది వేసుకో. అట్లా టానిక్ ఏదైనా కూల్ డ్రింక్ తాగాలనుకో టానిక్ ఇస్తారు, తాగు. అట్లా ఏదైనా సరే జ్యూసులు కానీ ఫుడ్ జోలికి రామాక. మీరు బతకగలరు కదా, చాలా మోడర్న్ కదా, చాలా గొప్పది చేసిన వాళ్ళు కదా, అందుకని ఏం చేస్తారంటే మందులు తింటేనే బతకండి. ఇది చెత్త నాన్సెన్స్ వాగుడు. ప్రపంచంలో అందరూ కలిస్తేనే, నాలుగు చేతులు కలిస్తేనే అన్నీ ఏదైనా సరే. ఇప్పుడు అలోపతి వైద్యం ఉంది, మోడర్న్ సైన్స్ అంటారు. మోడర్న్ అంటే ఏంటి? అన్నీ కలిస్తేనే సైన్స్ అని. ఇప్పుడు మిమ్మల్ని కూడా నేను ఒక విషయం సూట్గా అడుగుతున్నాను. డాక్టర్లు వైద్య వృత్తి నిజంగా గొప్పదైతే టెక్నాలజీ వాడకుండా చేయండి చూద్దాం. పాతరంలో చేశారు కదా. ఈ టెక్నాలజీ అందుబాటులో లేని గతంలో 400 ఏళ్ల క్రితం చేసిన వైద్యులు ఏం చేశారో ఇవాళ చేయండి చూద్దాం. చేయి బుచ్చుకు మొత్తం చేయటం చేయండి. వైద్యంలో టెక్నాలజీ పాత్ర ఎంతుందో మనకు తెలుసు. ఇవాళ రోగ నిర్ధారణకి దేన్ని నమ్ముకుంటాం మనం? ఇంజనీరింగ్ టెక్నాలజీ. ఇంజనీరింగ్, నాట్ మెడిసిన్, ఇంజనీరింగ్. ఒక ఇంజనీరు సిటీ స్కాన్ మిషనో లేకపోతే ఎంఆర్ఐ మిషనో ఎక్స్రే మిషనో, వీళ్ళు కదా మిషన్లు తయారు చేసేది, కనిపెట్టేది టెక్నాలజీలో. అలానే చివరికి మీరు చూసే బ్లడ్ చూసే శాంపుల్ కానీ, బీపీ చూసే డిజిటల్ మిషన్లు కానీ, ప్రతి మిషన్ తయారు చేస్తే ఎవరో ఒకళ్ళు కదా. రకరకాల వర్కర్లు ఐటీ చదివిన వాడి దగ్గర నుంచి తలవ చేస్తే ఆ ఎక్విప్మెంట్ వాడుకు మనం చేస్తాం. ఒక మనిషి జీవితంలో అన్నీ బాగా ఉంటాయి. ఇప్పుడు నేను అకౌంటెంట్ని, కారు ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ వాడుకోరా? అట్లా అందరూ అన్నీ వాడతారు. ఇది అలోపతిలో ఎమర్జెన్సీ పనికి వచ్చేదంటే, ఎమర్జెన్సీ పనికి వచ్చినప్పుడు ఎవరైనా ఏదైనా వాడతారు. ప్రతిదానికి వాడటం అనేది కాదని మా బొట్టలు చెబుతాం, వాడద్దని కాదు. ఇప్పుడు నా కాలు ఇరిగింది, నేను ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళాల్సిందే కదా. నాకు రూట్ కెనాల్ కావాలి, అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే కదా. నేను ఆహారం తింటే రూట్ కెనాల్ సెట్ అవుతుంది, నాకు అవ్వదు కదా. దేన్ని దానికే చేసుకుంటాం. కాకపోతే ఒక పని చేయగలనాడు అన్నీ చేయగలను అంటమే వచ్చింది సావు. మీ పుంజు పందాలు గెలవచ్చు కానీ గుడ్లు పెట్టలేదు, ఇది గుర్తుపెట్టుకోండి. మీతో వచ్చిన సావు ఏంటంటే మా పుంజు రోజుకు 4 గుడ్లు పెడద్ది, రోజుకు 6 పందాలు కూడద్దు అంటారు. ఇదే అల్లోపతితో వచ్చిన సావు, బుకాయింపు అంతా. మన పరిమితులు ఏంటి, ఏం చేస్తాం, మేము చేయగలం, మేము ఇందులో బలమైన వాళ్ళం, మేము ఇందులో బలహీన వాళ్ళం, అసలు ఇది లేదేక నేను చేయలేంది లేదు, నేను చేయలేంది లేదు. సర్జరీలు వీటిల్లో ప్రపంచం మొత్తానికి మార్గదర్శనం అదే. అది ఒక వైద్య శాస్త్రంతో ముడిపడి లేదు, ఇంజనీరింగ్ టెక్నాలజీ అంతా కలిసింది. ఇప్పుడు పెద్ద డాక్టర్ గారు లోపలికి వెళ్ళి మిషన్లు పెట్టి లైట్లు వేసుకుని చూసి తీస్తున్నారంటే ఆ మిషన్ని డాక్టర్లు కనిపెట్టరు, మీకు అసలు నేర్పరు. డాక్టర్లా కనిపెడతారు మిషన్ ఆపరేటర్స్. మిషన్ని ఆపరేట్ చేయడం నేర్చుకుంటారు మీరు, అంతే. ఆ నేర్చుకుని నైపుణ్యంగా చేస్తారు. అది మిషన్ ఆపరేటర్ గారు కొంతమంది ఘనకీర్తి చెప్తూ ఉంటారు. నేను ఒక పక్కన డయాబెటీస్ టైప్ 1 లాంటి టెస్ట్ మూలం పెట్టాను అనుకోండి, లేదా ఒక ఎస్ఎల్ఈ తగ్గటం, ఒక గ్యాంగ్రీన్ అంది, వెంటనే వీళ్ళు చేసిన సర్జరీ తోటి తీసుకొచ్చి అది చూసారా నేను సర్జరీ చేశాను, నువ్వు దమ్ముంటే చెయ్యి. పిల్ల చేష్టలు అంటే ఇయే. సర్జరీ ఏముంది, ఎవరైనా చేయగలరు కదా. ఇప్పుడు నేను పెట్టిన టైప్ 1 దగ్గర టెస్ట్ మూలాలు ప్రపంచంలో ఏ విధానం పెట్టలేదు కదా. అది కదా యూనిక్నెస్ అంటే. మనం చేయగలిగింది మన ఊళ్ళో, మన పక్క సందులోనూ, ఆ పక్క సందులో, అవతల పక్క సందులో ఎవరైనా చేస్తారు కదా మెకానికల్ ప్రొసీజరు. అది మంచి విషయమే. ఇప్పుడు మనం ఎక్కడ అంటే ఇదంతా నేను చెప్పేది కేవలం కొద్దిమంది గురించి. వీళ్ళకి ఎటువంటి అహంకార స్వభావం ఉంటుందంటే, అందరికీ అన్ని టాలెంట్లు ఉండవండి. హైదరాబాద్ హోటళ్ళు ఉంటాయి, అన్ని హోటళ్ళు బాగో, కొన్ని హోటల్ బిర్యానీ బాగుంటుంది. ఆ వంటాడు చేయి అలాంటిది, ఆ వంటాడు అద్భుతం చేస్తాడు. ఒక నీట్గా షేవ్ చేస్తాడు, షేవ్ చేసిన కూడా తెలియదు, అది వాడి స్కిల్. ఒకడు బ్రహ్మాండంగా డ్రైవ్ చేస్తాడు, అది మంచి స్కిల్. ఒకడు తీగ మీద నడుస్తాడు, వాడి స్కిల్. ప్రపంచంలో ఎవడు చేసే పని అనంతరం చేయలేమండి. ప్రతిదీ ఒక పని, ఆ పనిలో ఎవరి స్కిల్ వాళ్ళకు ఉంటుంది. ఇంతోటి దానికి నేను చేశానని మిగిలిన వాళ్ళు వేసేస్తడం అలా ఉండదు. అట్లనే శుష్కవాదన, మీరు ఆహారం తినకుండా ఉండని. ఆహారం మాకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా వాడుకుంటాం, ఖచ్చితంగా అన్ని విభాగాలను వాడుకుంటాం. అందరూ కలిస్తేనే అవుతుంది. ఎవరికి ఏదవుతుంది అనేది ఒక హోలిస్టిక్, ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఉండాలి. అంటే ఇప్పుడు కొన్ని డిసీజెస్ ఉన్నాయి, దీనికి ఆయుర్వేదం అద్భుతం తగ్గిస్తుంది. ఉదాహరణకి యానోరెక్టల్ డిసీజెస్. యానోరెక్టల్ డిసీజెస్లో ప్రపంచంలో అన్నిటికంటే అద్భుతమైనది ఆయుర్వేద. అట్లనే హోమియో కొన్ని స్ట్రెంగ్స్ ఉన్నాయి. హోమియోలో కొన్ని ఏ సైడ్ ఎఫెక్ట్లు లేని వీటిలో చాలా తగ్గ నేను గమనించాను. దా బ్యాక్గ్రౌండ్ సైన్స్ నాకు పూర్తిగా తెలియదు, దాని గురించి నేను
టోటల్ సర్టిఫికేట్ ఇవ్వడం కాదు, నా స్వయంగా నా అనుభవం దగ్గర నుంచి నేను చూసిన అనేక మందిలో హోమియో చాలా వైద్యాల కంటే అల్లోపతి కంటే అనేక విధానాల్లో 100 రెట్ల ఫలితాలు ఇవ్వటం నేను రెగ్యులర్ గమనిస్తాను. ఆ రెండు నా విధానాలు కాదు, కానీ నేను అబ్జర్వేషన్ చెప్తున్నాను. అలానే అల్లోపతిలో తగ్గిన అనేక అద్భుతాలు మనం ప్రతిరోజు ప్రతి సెకండ్ చూస్తూనే ఉంటాం. ఒక మంచి ఒక చెడు ఉన్నప్పుడు ఒక మనిషికి కావాల్సిన ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో అన్నిటి నుంచి అన్నీ తీసుకోవాలి. అన్నిటి నుంచి అన్నీ తీసుకున్నప్పుడే అది ఒక హోలిస్టిక్ అప్రోచ్ అవుతుంది. రెండోది, ప్రపంచంలో ఉండే వైద్య విధానాలు అన్నీ వేరు, నా డైట్కి ఒక తేడా ఉంది. ఇప్పుడు ఆయుర్వేదిక్ ఉంది, అలోపతి ఉంది, హోమియో ఉంది, యునాని ఉంది, అలానే చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్, ఇవన్నీ వైద్య విధానాలు. వీటన్నిటికీ ఇవన్నీ ఒకెత్తు, నా డైట్ ఒక్కటి ఒకెత్తు. ఎందుకు తేడా అంటే మిగిలిన విధానాలు ఎవరో కూడా రెండో విధానాన్ని పాటించడానికి వీల్లేదు. ఉదాహరణకు ఒక హోమియో ఫిజిషియన్ వెళ్ళి అలోపతిలో వైద్యం చేయలేడు, అలోపతి మందులు ఇవ్వలేడు. ఒక అలోపతికి అతను ఆయుర్వేదిక్ మందులు ఇవ్వలేడు. ఈవెన్ అలోపతిలో తీసుకుంటే ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ రూట్ కెనాల్ చేయకూడదు, అట్లానే ఒక నెఫ్రాలజిస్టు శుక్లాల ఆపరేషన్ చేయలేడు. సో ఇక్కడంతా ముక్క డాక్టర్లు, మీ విభాగానికి మీరు పరిమితం, మీ విభాగానికి సంబంధించినంతా కూడా యు ఆర్ జస్ట్ లేమెన్ టు దట్, అంతే. అట్లానే ఎవరి విధానాలు పంచుకున్నారు. కానీ మీరు గమనించండి, వీళ్ళంతా చేయకూడదు. కానీ నా డైట్ ఉంది, ఆఫ్థమాలజిస్ట్ నా డైట్ ప్రిఫర్ చేయొచ్చు, కార్డియాలజిస్ట్ నా డైట్ ఇవ్వచ్చు, మన హోమియో అయిన ఇవ్వచ్చు, ఆయుర్వేదిక్ అయినవచ్చు, చేతబడైన కూడా ఇవ్వచ్చు. ఎందుకని? ప్రతి వాళ్ళు ఇంటిగ్రేట్ చేయగలిగే హోమ్ సైన్స్ ఇది ఒక కొత్త విధానం. ప్రజలు కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎంతసేపు ఏంటంటే ఒక జబ్బు రాగానే మందులు ఇద్దాము అనే ధోరణిలో ఉంటారు. అది సరికాదు. మందులు ఇవ్వకుండా సరిచేసే కూడా చాలా ఉంటాయి. అది దానికి నిదర్శనమే వీఆర్కే డైట్ సాధించిన ఘన విజయాలు. ప్రపంచానికి అసాధ్యమైన అనేక డిసీజులు రివర్స్ చేయగలుగుతుందంటే అది ఆహార విధానంతో సాధ్యపడుతుంది. అట్లానే ప్రపంచంలో అన్నీ నేను చేయలేను. ఇప్పుడు రూట్ కెనాల్ నేను చేయలేను, కాళ్ళు ఇరిగితే నేను కట్టుకట్టలేను, గుండె సర్జరీ నేను చేయలేను, సర్జరీ ప్రోటోకాల్లో ఉండే ఏది నేను చేయలేను. ఆహారం చేయగలిగే కొన్ని ఉంటాయి. ఆ పరిమితులు లోబడి నేను చేసేదంతా 100% చేయగలను. ఆటోఇమ్యూన్ డిసీజ్ రివర్సల్ కానీ, క్యాన్సర్ లాంటివి కానీ, లైఫ్ స్టైల్ డిసీజుల రివర్సల్ కానీ అత్యంత సులువుగా, అత్యంత ఈజీగా, మోస్ట్ సైంటిఫికల్గా నేను చేయగలను. మరి అలానే ఒక సర్జరీ కావాలంటే వాళ్ళని వాడుకుంటా. నాకు ఒక యానోరెక్టల్ డిసీజ్, పైల్స్, ఫిస్టులా అలాంటివి వస్తే ప్రపంచంలో ఒక అద్భుతమైన విధానం ఆయుర్వేదిక్ వాడుకుంటా. యునానీలో కొన్ని ఉంటాయి, ఆకుపంచర్లో కొన్ని ఉంటాయి, చివరికి మాలిష్ చేసుకున్నప్పుడు కొన్ని తగ్గుతాయి. చాలా విధానాలు నడువు నొప్పులన్నీ ఆర్థోపెడిషన్లు, స్పైన్ స్పెషలిస్టులు చేయలేని వేళ్లతో జస్ట్ మ్యాజిక్ చేసి, జస్ట్ బెండ్ చేసిన కైరోప్రాక్టిషన్లో అలా తగ్గినా నేను బోల్డ్ మంది చూసా. ఉన్నాయి బోల్డ్ మూలికలు ఇచ్చి తగ్గించేవాళ్ళు, రకరకాలు ఉన్నాయి. ప్రపంచాన్ని అంతా కలిపి ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ తప్ప ఒకటి ఈసరించే విధానం, అది కూడా ఒక ఫెయిల్యూర్ మోడల్. ఒక విధానాన్ని ఈసరిస్తా మాట్లాడాలంటే వాడికి అర్హత ఉండాలి. అర్హత ఉన్నప్పుడే దాని గురించి మాట్లాడాలి. ఇప్పుడు నేను ఒక అల్లోపతిలో డయాబెటీస్ని విమర్శించాను అనుకోండి, నేను చేయలేకుండా జస్ట్ నేను విమర్శిస్తే ఖచ్చితంగా నాకంటే వీపీ ఇంకోటి. నేను అది తగ్గించగలను కాబట్టి నాకు వచ్చినది నేను అనేది ఏంటంటే, అరే ఓ బేకాము నేనే తగ్గించగలదు, మీకేం మాయరాగం అనిపిస్తుంది. నాకు సహజంగానే అనిపిస్తుంది. ఒక గ్యాంగ్రీన్ కాలు తగ్గించినప్పుడు, ఒక టైప్ 1 తగ్గించినప్పుడు, అరే ఒక బేకాన్ చదివినవాడికే లాజిక్ అర్థం 50 ఏళ్ల వయసులో బయలుదేరి ఇంత చెప్పి ఇంతమంది వేల మంది వ్యవస్థలను ఢీకొని ఇంత నిలబడి ఇవి సమాధానం చెప్పలేని స్టేజ్కి తెచ్చుకుంటే, మీరు తెలుసుకుంటే ప్రపంచంలో జబ్బే ఉండదు కదా. ఇలాంటి జబ్బులు అంటే నేను చేసిన ట్రీట్మెంట్ విధానం జబ్బే ఉండదు కదా. కానీ ఏం జరుగుతుంది ప్రాక్టికల్గా? నిజానికి అందరూ దూరంగానే ఉంటున్నారు. ఈ మెడికల్ కంపెనీల వ్యవస్థ, వాళ్ళ ద్వారా కింద ఉండే అలోపతిక్ లేకపోతే ఈ వైద్య వ్యవస్థ, ఈ ఫార్మాస్యూటికల్ వ్యవస్థ, నెక్స్ట్ ఇవన్నీ వాళ్ళు ఎంగిలి బతికలు వేస్తే ఆశపడే హేతువాదుల దొంగల ముఠాలు, అట్లా వాళ్ళు ఎంగిలి బతికలకు ఆశపడే మీడియా చూడండి, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి వాళ్ళే వేస్తారు. నిజమేయటానికి వాళ్ళు ఇష్టపడరు. కళ్ళెదురుగుండా ఆహార విధానంతో అద్భుతాలు జరుగుతాయంటే షుగర్ ఇది అవుతుంది, సర్జరీ చేస్తే తగ్గుద్దని ఎవరికి ఒకటి తగ్గేది లేదు, సచ్చేది లేదు. వీటికి ఫ్రంట్ పేజీలో బ్యానర్లు కట్టేసి మీడియా కళ్ళెదురుగుండా, నీ కళ్ళెదురుగుండా నీ ఆఫీసులో పనిచేసే వాళ్ళే 30 ఏళ్ళ నుంచి మందులు వాడేవాళ్ళంతా పారేసి ఇవాళ డయాబెటీస్ దూరంగా ఎలా ఉంటున్నారో తెలుసుకుని దాని గురించి ఒక్క ఆర్టికల్ కూడా వేయరు. ఇది అంతా వ్యాపారం చుట్టూ తిరుగుతుంది కాబట్టి అంటారు. కాకపోతే ఇలాంటి తెలిసి తెలియని వాళ్ళు చేసే కామెంట్లన్నీ సిల్లీ కామెంట్స్, వీటికి కౌంటర్లు నేను చిన్నపిల్లడు నేను ఇవ్వలేదు. మా డైట్లో నిన్నగా మోన్ చేయను నాకు చిన్నపిల్లడు కూడా వీళ్ళకి బదులు ఇవ్వగలడు. కాబట్టి ఎంత ఫన్గా ఏం జరుగుతూ ఉంటుందండి, పార్ట్ ఆఫ్ గేమ్. థ్యాంక్ యూ.